చాలా గట్టిగా ఇంపాక్ట్ చూపించారు. అదే ఇదే తరహాలో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే జానీ మాస్టర్ ఇష్యూలో కూడా మనం చూసాం. అయితే అది నేరం ప్రూవ్ అయిందా లేదా అనేది ఇంకా కోర్టులో ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేం. కానీ జానీ మాస్టర్ కూడా జనసేనకి అండగా ఉండేవాడు, జనసేనలో ఒక కీ మెంబర్గా ఉండేవారు. కానీ కట్ చేస్తే ఆయన గురించి ఒక ఎలిగేషన్ రావడం. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కిరణ్ రాయల్, ఆయన కూడా ఎప్పటి నుంచో జనసేనతో ట్రావెల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత దగ్గర సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన గురించి కూడా రీసెంట్గా అంటే ఒక 10 రోజుల నుంచి ఒక ఎలిగేషన్ అయితే వచ్చింది. సో ఇట్లా మోసం చేశాడని చెప్పి ఒక మహిళ ఫిర్యాదు చేయడం. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా జనసేనకి కొంత అంటే లాస్ని కలగజేశారని మాత్రం అర్థమవుతుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ హైపరాది కిరాకార్తి అంటే ఫ్యూచర్లో వీళ్ళు ఏంటంటే ఇప్పటికే మనం చూసుకుంటే వీళ్ళు కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో హద్దులు మీరి ప్రవర్తించు డైలాగులు ఉద్దేశించి ఎవరినో కాకుండా హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అవును, మనం చూసుకుంటాం. పృథ్వీ గారు ఏదైతే చేస్తున్నారో ఈయన షోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి జబర్దస్త్ అనేవి. సో